అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహణ కాలంలో అనేక మతపరమైన ఆచారాలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ఒకటి మంత్రాలను పఠించడం. హిందువుల నమ్మకం ప్రకారం గ్రహణం సమయంలో పూజ చేయడం నిషేధించబడింది. అయితే గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తూ ఉంటారు. మానసికంగా కొన్ని మంత్రాలను జపించడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ దిగ్విజయం. ఈ సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకు వచ్చి చంద్రునికి, సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం 18వ తేదీ సెప్టెంబర్ 2024 బుధవారం ఏర్పడనుంది. చంద్రగ్రహణ సమయంలో మంత్రం ఎందుకు జపించాలి అంటే, చంద్రగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది అని నమ్ముతారు. మంత్రాన్ని పఠించడం ద్వారా ఈ ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది, సానుకూల శక్తి ప్రకారం చేయబడుతుంది. మంత్రాలను పఠించడం ద్వారా ప్రతికూల శక్తి నుండి రక్షించడానికి, సానుకూల శక్తిని పెంచడానికి ప్రయత్నం చేయబడుతుంది. చంద్రగ్రహణం సమయంలో ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని చంద్రగ్రహణం రోజున జపించాలి. ఇది చాలా సులభమైన, ప్రభావవంతమైన మంత్రాలలో ఒకటి. అన్ని రాశుల వారు చంద్రగ్రహణ సమయంలో మానసికంగా ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఆ శివుని అనుగ్రహం అందరికీ ఉంటుంది.